చైనా అండ చూసుకుని మాల్దీవుల ప్రభుత్వం మరోసారి రెచ్చిపోయింది. భారత వ్యతిరేక వైఖరిని అధ్యక్షుడు మొహమ్మద్ మైగ్ను కొనసాగిస్తున్నారు. తాజాగా మాల్దీవుల పార్లమెంట్లో మైగ్ను ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా సైనికులను తరిమి కొట్టేందుకే మాల్దీవుల ప్రజలు తమ పార్టీని గెలిపించారని తెలిపారు. మాల్దీవుల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని అనుమతించమని భారత్పై విరుచుకుపడ్డారు. తమ దేశంలో ఉన్న 3 వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయని, మిగతా 2 స్థావరాల్లో ఉన్న దళాలు మే 10 నాటికి వైదొలుగుతాయని మైగ్ను తెలిపారు. ఈ విషయంలో భారత్తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం లేదని తెలిపారు. ఇందుకు భారత్, మాల్దీవుల ప్రభుత్వాలు అంగీకరించినట్లు మైగ్ను పార్లమెంట్లో ప్రకటించారు. అయితే పార్లమెంటులో అధ్యక్షుడు మైగ్ను ప్రసంగం చేసే సమయంలో సొంత పార్టీ ఎంపీలు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మైగ్ను భారత వ్యతిరేక వైఖరి కారణంగా విపక్షాలు తన ప్రసంగాన్ని బహిష్కరించాయి. మైగ్ను ప్రసంగానికి ముందే మాల్దీవుల్లోని 2 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రాట్స్ పార్టీలో పార్లమెంటుకు వచ్చేందుకు నిరాకరించాయి. అధ్యక్షుడు మాల్దీవుల పార్లమెంటుకు చేరుకునేసరికి దాదాపు చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. కొందరు అధికార పక్ష ఎంపీలు కూడా డుమ్మా కొట్టారు. మైగ్ను ప్రసంగిస్తున్నప్పుడు కేవలం 20 మంది ఎంపీలు మాత్రమే సభలో ఉన్నారు. ఎనభై 7 స్థానాలున్న మాల్దీవుల పార్లమెంటులో మొత్తం 56 మంది ఎంపీలు మైగ్ను ప్రసంగాన్ని బహిష్కరించారు. వీరిలో డెమోక్రాట్ల నుంచి 13 మంది, ఎండీపీకి చెందిన 43 మంది ఎంపీలు ఉన్నారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేవలం 2 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మాల్దీవుల పార్లమెంటు చరిత్రలో ఇదే అతిపెద్ద బహిష్కరణ అని స్థానిక నివేదికలు చెబుతున్నాయి. ఎండీపీ, డెమోక్రాట్లు కూడా అధ్యక్షుడు మొహమ్మద్ మైగ్నుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నారు. అయితే చైనా సైన్యాన్ని తెచ్చుకునేందుకే భారత్ సైన్యాన్ని వెనక్కి పంపించినట్లు అక్కడి సోషల్ మీడియా కోడైకూస్తోంది.